పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏం జరుగుతా ఉందక్కడ? ఎందుకంటే, అసలు ఎప్పుడూ లేనట్టుగా ఇంతగా మమతా బెనర్జీ మీద వచ్చినన్ని ఆరోపణలు, ఆవిడ ఇమేజీ ఎంతగా డ్యామేజ్ అయిపోయిందంటే దేశవ్యాప్తంగా ఎవ్వరు, ఎవ్వరు కూడా ఇవాళ మమతా బెనర్జీ మీద 100 మార్క్స్ ఏసేవాళ్ళే లేరు. 50% ఏసేవాళ్ళు కూడా లేరు ఆవిడకి. ముఖ్యంగా సందేశ్ ఖలీ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. షేక్ షాజహాన్ విషయంలో ఎందుకంత మెతకదనం మమతా బెనర్జీ వహిస్తుందనేది దేశం మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మమతా బెనర్జీ వైపు చూస్తాం. ఇది నిజం. ఇది వాస్తవం. నిజం చెప్పాలంటే అసలు ఆవిడ ఈ తరంలో జరుగుతున్నటువంటి చూస్తా ఉంటే అసలు ఆవిడ పోయినసారే ఎలా గెలిచిందా అనేది కొన్ని బీజేపీ తప్పులు చేసింది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని నెగెటివ్, అది కౌంటర్ ప్రొడక్టివ్ అయింది బీజేపీకి. తర్వాత ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి సానుభూతి కూడా ఆవిడ మీద వచ్చింది. సరే, పోయినసారి ఏం జరిగిందో పక్కన పెట్టేసేస్తే ఈసారి ఎందుకనంటే ఎంతమంది అవినీతి మంత్రులండి. అసలు సీనియర్లందరూ 2019 లోక్సభకేమో ముకుల్ రాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చేరాడని కూడా ఆయన అసలు ఇవాళ ఇర్రెలవెంట్ అనుకోండి. ఎందుకంటే నంబర్ 2 మమతా బెనర్జీకి. 2021 లోక్సభ ఎన్నికలకు ముందే సువేందు అధికారి బయటకొచ్చాడు. ఆయన ఇవాళ ఆవిడకి రైవల్ ఎవరంటే పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి. తర్వాత ఇవాళ సీనియర్స్‌గా మిగిలారనుకుంటే వాళ్ళెవరు కూడా లేరు. వాళ్ళందరూ జైల్లో బతుకుతున్నారు. పార్థ చటర్జీ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టరు. ఆయన ఫియాన్సీ దగ్గర కోట్లాది రూపాయలు ఎలా నోట్ల కట్టలు బయటకొచ్చినాయో అందరం టీవీలో చూసాం. భ్రష్టు పట్టిపోయింది టీఎంకి మమతా బెనర్జీ ప్రభుత్వం అయి చూసిన తర్వాత. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అనుబ్రత మండల్ ఇంకొక ఆయన. అసలు మీకు పశ్చిమ ప్రాంత బెంగాల్, బీర్భూమ్, వర్ధమాన్, ఇంకా ఆ పైన ఉన్నటువంటి ఆదివాసీ జిల్లాలు, వీటన్నిటిలో కూడా అసలు తృణమూల్ కాంగ్రెస్‌కి వెన్నెముక ఎవరంటే ఈ అనుబ్రత మండల్. ఇతనంటే కౌ స్మగ్లింగ్ ఎన్నిట్లో ఒకటి కాదు, చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అసలు ఈయన మమతా బెనర్జీకి ఫండ్స్ మేనేజ్మెంట్ ఇతనే. చాలా చాలా ఇతనికి ఇవి ఉన్నాయి క్వాలిటీస్. ఇవాళ అంతటి కీ పర్సన్‌ని మళ్ళా ఆయన జైల్లో ఉన్నాడు ఇవాళ. అంటే వీళ్ళందరూ మామూలు జైళ్ళు కాదు. ఎందుకంటే స్పెసిఫిక్‌గా ఏమేం చేశారో అందరికి తెలిసిందే. ఇంకొక ఆయన ఉన్నాడు, జ్యోతిప్రియ మాలిక్. ఈయన మినిస్టర్. రేషన్ స్కామ్‌లో వేల కోట్ల రూపాయలు తినేశాడు. తినని వాళ్ళు ఎవరు లేరండి. అసలు పశ్చిమ బెంగాల్ మంత్రులను చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది. ఈ జ్యోతిప్రియ మాలిక్ శిష్యుడే షేక్ షాజహాన్. ఇదంతా అక్కడదే. నార్త్ 24 పరగనా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జే ఈ అనుబ్రత మండల్. అందులో ఆయన ప్రధాన అనుచరుడే షేక్ షాజహాన్. ఆ జ్యోతిప్రియ మాలిక్ ఇవాళ జైల్లో ఉన్నాడు. సో కాబట్టి అసలు వీటితో పాటు సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవాళ లోయెస్ట్ దీంట్లో ఉందండి మమతా బెనర్జీకి. ఇమేజ్ అనేది అసలు ఇంత డౌన్ఫాల్ ఎప్పుడు మమతా బెనర్జీకి లేదేమో. ఆవిడ ఒక్కసారి సిపిఎంకి వ్యతిరేకంగా ఫైట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ఆవిడ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, ముఖ్యంగా సందేశ్ ఖలీ దాంతోటి మహిళల్లో వ్యతిరేకత రావటం మొదలుపెట్టింది. ఇది చిన్న విషయం కాదు. మహిళల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత పార్టీని నిలుపుకోవటం అనేది చాలా కష్టం. మరి దీని ఇంపాక్టా ఏంటో తెలియదు కానీ నాకు గత వారం 10 రోజుల నుంచి మీరు చూసారా లేదో, ఇక్కడ ఆల్మోస్ట్ పార్టీ లోపల అంతర్గత కుమ్ములాటలు బయటకు వచ్చేస్తున్నాయి విపరీతంగా. అదివరకు ఎప్పుడు మమతా బెనర్జీ దగ్గర అటువంటిది ఉండేది కాదు. కునాల్ ఘోష్ టీవీల్లో ఆయనే కనపడేవాడు ఎక్కువ. అధికార ప్రతినిధి ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎంసీకి కునాల్ ఘోష్. ఈయన ఇవాళ ఆ కునాల్ ఘోష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అందుట్లో ఇతను ఏంటి తెలుసా?
అభిషేక్ బెనర్జీ క్లోజ్. మమతా బెనర్జీ వాళ్ళ పవర్ సెంటర్ ఏదైతే ఉందో అభిషేక్ బెనర్జీ వాళ్ళ ఆవిడ మేనల్లుడు, ఆయనకి క్లోజ్గా ఉంటాడు ఈయన. మరి అందరూ అనుకున్నది ఏంటంటే ఇది అభిషేక్ బెనర్జీ చేయించాడు అవతల వాళ్ళని విమర్శించడానికి, బయటకు పంపించడానికి. ఎందుకనంటే ఆయన బయటకు వచ్చి కామ్గా కూర్చోవాలి. సుదీప్ బందోపాధ్యాయ్ అంటే లోక్సభలో మీరు తృణమూల్ తరఫున ఫస్ట్ రోలో కూర్చున్న వ్యక్తి ఆయనే. అంటే వాళ్ళ లీడర్, అంతమంది టీంకి లీడర్ ఆయనే సుదీప్ బందోపాధ్యాయ్. కలకటాలో నార్త్ కలకటా పార్లమెంట్ సభ్యుడు ఆయన. ఆయన్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు. పదవులకు రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేయలే, పదవులకి రాజీనామా చేసి ఆయన్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు. ఏంటంటే ఈయన బీజేపీతో కొల్లైడయ్యాడు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే అతని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికి ఇచ్చారు, 3 రోజుల తర్వాత ఇవాళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి ఇంకొకరి మీద అయితే ఇప్పటిదాకా ఉండేవాళ్ళు కాదు. ఆయన మరి అతను అభిషేక్ బెనర్జీ వెనకుండే సుదీప్ బందోపాధ్యాయ మీద అటాకులు చేపిస్తున్నాడు అనేది అందరూ అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది అట్లా ఉంటే ఇంకొక ఆయన చాలా ఇంపార్టెంట్, ఇతను కూడా తపస్ రాయ్. ఈ తపస్ రాయ్ 5 సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతున్నాడు. 5 టైమ్స్ ఎమ్మెల్యే. కలకటాలోనే మొదట్లో ఫస్ట్ కాంగ్రెస్తో మొదలైంది ఈయన ఇది. తర్వాత తృణమూల్ వైపు వచ్చాడు. ఏది తృణమూల్ తోటి వచ్చి నందిగ్రామ్ వీటిలో కూడా మంచి ఫైటింగ్లో కూడా ఆయన మమతా బెనర్జీ తోటి మొదటి నుంచి క్లోజ్గా తృణమూల్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు తపస్ రాయ్. ఇతను ఎక్కువ బిహైండ్ ద సీన్ ఉంటాడు, ఆర్గనైజేషనల్ మ్యాన్. ఇతను మమతా బెనర్జీ పార్టీ వ్యవహారాలని ఇతని ద్వారా తెప్పించుకునేది. అంత కీ రోల్లో ఉండే ఇతను నార్త్ 24 పరగనాసు కలకటాలో కూడా పార్టీ క్యాడర్కి అందరికీ ప్రతి వాళ్ళకి తెలిసిన వ్యక్తి తపస్ రాయ్. ఈయన పార్టీకి రాజీనామా చేశాడు, పదవికే కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటిది మమతా బెనర్జీకి ఇంత క్లోజు, ఈయనెట్లా రాజీనామా చేశాడని. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఫస్ట్ జనవరి 12 ఇతని ఇంటి మీద రైడ్ చేసింది. ఏంది ఈ రేషన్ స్కీమ్ ఇందాక అనుకున్నాం కదా, దాంట్లో ఇతనికే సంబంధం ఉందనుకోని, ఉందో లేదో మనకు తెలియదు. అతను చెప్పడం అయితే నాకు ఎటువంటి పరిస్థితులు ఎందుకంటే అతను మాట్లాడేది కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను 2 యాంగిల్స్లో మనస్తాపం చెందే బయటకు వచ్చాను. ఒకటి, నన్ను 50 రోజుల పైన అయినా కూడా ఇంతవరకు మమతా బెనర్జీ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా నాకు రాలేదు. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన బాధపడింది. సరే, ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే షేక్ షాజహాన్ ఉదంతం చూసిన తర్వాత అది చాలా జీర్ణించుకోలేని ఉదంతంలా కనపడుతుంది. రెండోది, కరప్షన్ అనేది కూడా ఇంత విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నిటి మీద మాట్లాడుకుంటూ ఇవాళ తపస్ రాయ్ కూడా పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే అసలు ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ తపస్ రాయ్ ఈ నార్త్ బీజేపీకి ఎక్కడ 18 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ప్రధానంగా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడుంది? నార్త్ బెంగాల్, అట్లానే వెస్ట్రన్ బెంగాల్. మొట్టమొదటిసారి ఇతను నార్త్ 24 పరగనాకు సంబంధించిన వ్యక్తి ఇతను తపస్ రాయ్. ఇప్పుడు సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ జరిగింది కూడా నార్త్ 24 పరగనాస్. ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉండేది కూడా నార్త్ 24 పరగనాస్. అదే మమతా బెనర్జీ కంచుకోట, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, కలకటా, కంచుకోట. ఈ కలకటా చుట్టుపక్కలే ఉంటాయి కంచుకోట ఆవిడకి. అక్కడ ఆవిడ కంచుకోటలకి బేటలు వారుతున్నాయి అనేది దీనికి సంకేతం, క్లియర్గా సంకేతం అర్థమైపోతా ఉంది. సో కాబట్టి ఈసారి ఏంటి, నార్త్ బెంగాల్ బీజేపీతో ఉంది, వెస్ట్రన్ బెంగాల్ బీజేపీతో ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే అతవరకు మమతా బెనర్జీ కంచుకోటలు అనుకున్నారో అక్కడ కూడా బేటలు వారి బీజేపీ వైపు మళ్ళేటట్టుగా అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎన్నో సర్వేలో కనపడుతున్నారు. డమ్ కలకటాలోని డమ్ దాదా అంటారు కదా, కలకటాలో లోక్సభలో మాట్లాడుతూ ఉంటాడు. తనది తన సీట్ తనే గెలవపోవచ్చు అనేది కూడా నిన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదైనా కావచ్చు. ఇంకొక రకంగా ఏంటంటే ఇవాళ జరుగుతున్న దానికి ఎవరికి అర్థం కావట్లేదు. సీనియర్ వర్సెస్ అభిషేక్ బెనర్జీ బాగా తీవ్రంగా వచ్చేసింది.
సీనియర్స్ అందరినీ బయటకు పంపించాలని అభిషేక్ బెనర్జీ కంకణం కట్టుకున్నాడనేది ఒకటి అందరూ అంటాం. కానీ అభిషేక్ బెనర్జీ చేస్తున్నాడంటే మమతా బెనర్జీకి తెలియకుండా అభిషేక్ బెనర్జీ చేయడు. సో కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియదు కానీ అంతర్గత కుమ్ములాటలతోటి తృణమూల్ కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది, బద్దలైపోతుంది. ఇవాళ చివరికి ఇది కోలుకోలేని దెబ్బ మమతాకి జరగటమే కాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి. మెజారిటీ లోక్సభ స్థానాలు బీజేపీ గెలవబోతుందనే దానికి ఇది సంకేతంగా అందరూ అనుకుంటున్నారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.